హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 2. ఈరోజు లెక్చర్లో మనము రిలేటివ్ యాక్సలరేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతాం. కాబట్టి వెంటనే స్టార్ట్ చేద్దాం. చూడండి, రిలేటివ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? సింపుల్ చెప్పాలంటే ద యాక్సలరేషన్ ఆఫ్ ఎ బాడీ విత్ రెస్పెక్ట్ టు అనదర్ బాడీ. ఒక ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ కంపేర్ చేసినప్పుడు మనం యాక్సలరేషన్ ఏమంటాం అంటే రిలేటివ్ యాక్సలరేషన్ అంటాం. అంటే జనరల్గా మనము గ్రౌండ్తో కంపేర్ చేస్తాం అన్నమాట. కానీ ఇక్కడ ఒక బాడీ, టూ బాడీస్ డిఫరెంట్ యాక్సలరేషన్స్ యాక్సలరేట్ అవుతున్నాయి అనుకోండి, ఒక బాడీ యొక్క యాక్సలరేషన్ని ఇంకొక బాడీ యొక్క యాక్సలరేషన్తో కంపేర్ చేయడాన్ని మనం ఏమంటామంటే రిలేటివ్ యాక్సలరేషన్ అంటాం. కాకపోతే దీనే సింపుల్గా ఇంకో రకంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. అంటే సింపుల్గా రిలేటివ్ యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సలరేషన్ ఆఫ్ బాడీ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఎలా రాసుకోవచ్చు అంటే డి బై డిటి ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బాడీ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. చూడండి, యాక్సలరేషన్ ఆఫ్ ఏ రెస్పెక్ట్ టు బి ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి మనకి ఏమవుతుందంటే విఏ మైనస్ విబి అవుతుంది. Therefore, acceleration of A with respect to B equals to d by dt of VA minus d by dt of VB. Okay, friends, అప్పుడు ఏమవుతుంది? యాక్సలరేషన్ ఆఫ్ A with respect to B, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ A ని యాక్సలరేషన్ ఆఫ్ A లా రాసుకోవచ్చు. సిమిలర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ B ని యాక్సలరేషన్ ఆఫ్ B. అంటే యాక్సలరేషన్ ఆఫ్ బాడీ A with respect to B equals to యాక్సలరేషన్ ఆఫ్ A మైనస్ యాక్సలరేషన్ ఆఫ్. అంటే బి యొక్క పర్స్పెక్టివ్లో ఏ యొక్క యాక్సలరేషన్ ఎలా ఉంటుందంటే మనం ఏం చేయాలంటే ఏ యొక్క యాక్సలరేషన్లో నుంచి బి యొక్క యాక్సలరేషన్ని సపరేట్ చేయాలి. అవి కూడా వెక్టార్స్ ఫామ్లో మనం సపరేట్ చేయాల్సి వస్తుంది. క్లాస్ బాగా అర్థమైంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేయాలి. క్లాస్ ఈ రిలేటివ్ యాక్సలరేషన్ అనే టాపిక్ మనకు కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని కూడా సింపుల్గా సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ సిచ్యువేషన్ చెప్తాను చూడండి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ పైన వచ్చి ఒక ట్రీ ఉందన్నమాట. ఓకేనా? ట్రీ యొక్క వన్ ఆఫ్ ద బ్రాంచెస్లో ఏమవుతుందంటే ఒక మంకీ ఉందనుకోండి. ఒక మంకీ ఉంది. ఇక్కడ ఒక షూటర్, ఒక హంటర్ ఏం చేశాడంటే షూట్ చేస్తున్నాడు. ఓకేనా? ఎంత వెలాసిటీతో అంటే యూ అనే వెలాసిటీతో మంకీని చూస్తూ షూట్ చేస్తాడు. ఓకేనా? యూ అనే వెలాసిటీతో మంకీ పైన షూట్ చేసినప్పుడు అదేం స్ట్రైట్గా వెళ్ళి దాన్ని గుద్దుతుందా? లేదు. ఎందుకంటే ఎర్త్ యొక్క యాక్సలరేషన్ దీనిపైన యాక్ట్ అవుతుంది కాబట్టి అఫ్ కోర్స్ దీని యొక్క మోషన్ వచ్చి ఇలా ఉంటుంది. ఆల్రెడీ అంతా కూడా మనం డిస్కస్ చేసాం మోషన్ ఎప్పుడైనా. ఓకేనా? కాకపోతే ఇక్కడ మన క్వశ్చన్ మనకేం చెప్తుందిరా అంటే ఇతను ఎప్పుడైతే షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడో, అంటే ఎప్పుడైతే బుల్లెట్ని వదులుతాడో అప్పుడు ఏం చేస్తానంటే మంకీ వచ్చి బ్రాంచ్ని వదిలేస్తాను. మంకీ ఏం చేస్తుంది? బ్రాంచ్ని వదిలేస్తాను. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే విల్ ద బుల్లెట్ రీచెస్ ద మంకీ. మంకీని రీచ్ అవుతుందా అవ్వదా? అది మన క్వశ్చన్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని మనం గ్రౌండ్ ఫ్రేమ్లో కూడా చేయొచ్చు, అప్పుడు రిలేటివ్ యాక్సలరేషన్ కాన్సెప్ట్ని యూస్ చేసి కూడా చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ రిలేటివ్ యాక్సలరేషన్ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నాను గేమ్లో. ఎలా సార్? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్రేమ్లో చేయాలనుకోండి, ఎంత యాంగిల్తో షూట్ చేస్తున్నాడో కావాల్సి వస్తుంది. ఓకేనా? ఇంకోటి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని సాల్వ్ చేయాలంటే టీ టైం తర్వాత బుల్లెట్ వచ్చి మంకీని రీచ్ అయినట్టు మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది మొత్తం కూడా ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా రిలేటివ్ యాక్సలరేషన్ టాపిక్లో దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలా? చూడండి,
ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ యూ. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ మంకీ మనకి ఏమవుతుందంటే 0. ఎందుకంటే బ్రాంచ్ పట్టుకుంది, అతను షూట్ చేయగానే అప్పుడు వదిలేదు. అంటే ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ మంకీ మనకి ఎంత అంటే రెస్ట్ అన్నమాట. అంటే షూటింగ్ టైం నుంచి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ బుల్లెట్ చూడండి. యాక్సలరేషన్ ఆఫ్ బుల్లెట్ మనకి ఎంత అంటే బుల్లెట్ పైన యాక్ట్ ఏకైక యాక్సలరేషన్ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ క్యాపిటల్ G 10 m/s. ఇన్ ద సిమిలర్ వే ఎంతసేపటి వరకు అయితే మంకీ బ్రాంచ్ని పట్టుకొని ఉందో అప్పటి వరకు దానిపైన ఎత్తు గ్రావిటీ ఉంది, కానీ మంకీ రెస్ట్లో ఉంది, యాక్సలరేట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే బుల్లెట్ కాల్చగానే మంకీ వదిలేసింది. ఇప్పుడు మంకీ పైన ఉన్న ఏకైక యాక్సలరేషన్ ఏది అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇది మనకి క్వశ్చన్ని బట్టి అర్థమయ్యే టర్మ్స్ నేను రాసుకున్నాను. చూడండి, విత్ రెస్పెక్ట్ టు మంకీ మనం దీన్ని సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. చూడండి, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు మంకీ ఏమవుతుంది చూడండి. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ మంకీ. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ఎంత అంటే u, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ మంకీ ఎంత అంటే 0. therefore ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు మంకీ ఈస్ u m/s. అంటే మంకీ ప్రకారం కూడా బుల్లెట్ వచ్చి u m/s స్పీడ్తో వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇఫ్ యూ కన్సిడర్ మంకీ అట్ రెస్ట్, బ్రాంచ్ వదిలేసిన తర్వాత ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ with respect to monkey is u m/s. In the similar way, acceleration of bullet with respect to monkey. చూడండి, రెండు యాక్సలరేషన్ సేమ్ కాబట్టి ఇది g, ఇది కూడా -g = 0 m/s. అంటే చూడండి, దీన్ని కొద్దిగా ఫీల్ అవ్వండి. మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే బుల్లెట్ యొక్క యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు మంకీ అంటే 0 m/s. అంటే ఇక్కడ యాక్సలరేషనే 0 అయితే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం కూడా మనకి ఏమవుతుందంటే 0. అంటే వెలాసిటీనే చేంజ్ అవ్వడం లేదు అంటే వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్ విత్ రెస్పెక్ట్ విత్ డైరెక్షన్ అన్నమాట. స్పీడ్ విత్ డైరెక్షన్ అంటే u అనే స్పీడ్తోనే వస్తుంది అది. సేమ్ అదేవిధంగా డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వట్లేదు. u అనే స్పీడ్తో మంకీ వైపుగానే వస్తుంది, స్పీడ్ కూడా చేంజ్ అవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? స్ట్రైట్గా బుల్లెట్ వచ్చి, అంటే చూడండి, ఎప్పుడైతే బ్రాంచ్ వెళ్ళగానే కింద పడతా ఉంటుంది, అంటే బుల్లెట్ కూడా ఇలా వస్తుంది, అలా వచ్చి ఈ మంకీని స్ట్రైక్ చేస్తుంది అనేసి మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అంటే చూడండి, రిలేటివ్ యాక్సలరేషన్ మనం యూజ్ చేసుకుని ఇక్కడ సింపుల్గా సాల్వ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ద బుల్లెట్ స్ట్రైక్స్ ద మంకీ. ఎందుకు స్ట్రైక్ చేస్తుంది? ఎందుకంటే రిలేటివ్ యాక్సలరేషన్ 0, therefore velocity with respect to monkey is not changing. Velocity with respect to monkey is not changing. ముందు మంకీ డైరెక్షన్లో u m/s ఉన్నింది, యాక్సలరేషన్ 0 కాబట్టి u m/s స్పీడ్తోనే బుల్లెట్ వచ్చి మంకీని స్ట్రైక్ చేస్తుంది. ఇలా కాకుండా వెలాసిటీ సమ్ అదర్ వాల్యూ, అంటే వెలాసిటీ 0 వచ్చింది కాబట్టి స్ట్రైక్ అవుతుంది అంటే అలా కాదు. మనకి యాక్సలరేషన్ 0 వచ్చింది కాబట్టి మనకి స్ట్రైక్ అవుతుందా అంటే అలా కాదన్నమాట. ఇక్కడ ఎందుకంటే యాక్సలరేషన్ 0 వచ్చింది అంటే వెలాసిటీలో చేంజ్ రావడం లేదు అని అర్థం. రిలేటివ్ యాక్సలరేషన్ 0 వచ్చిందంటే రిలేటివ్ వెలాసిటీలో చేంజ్ రావట్లేదు. అదే రిలేటివ్ వెలాసిటీలో చేంజ్ వచ్చుంటే, వెలాసిటీలో చేంజ్ అంటే ఏంటి? స్పీడ్లో చేంజ్ కావచ్చు, డైరెక్షన్ కూడా చేంజ్ కావచ్చు కదా. అంటే బుల్లెట్ ఒక డైరెక్షన్ చేంజ్ కూడా అయ్యిండొచ్చు. కానీ ఇక్కడ యాక్సలరేషన్ మనకి 0 కాబట్టి బుల్లెట్ యొక్క స్పీడ్ అండ్ డైరెక్షన్లో ఎలాంటి చేంజ్ వచ్చే అవకాశం లేదు విత్ రెస్పెక్ట్ టు మంకీ. దేర్ఫోర్ ద బుల్లెట్ స్ట్రైక్స్ ద మంకీ అన్నమాట. అంటే ఈ రకంగా సింపుల్గా రిలేటివ్ యాక్సలరేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి కాంప్లెక్స్ సిచ్యువేషన్ మనం సింపుల్గా సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా. కాబట్టి మనకి రిలేటివ్ యాక్సలరేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రిలేటివ్ మోషన్. చాలా రకాల ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం అన్నమాట. ఓకేనా, ఇది అర్థమైంది కదా రిలేటివ్ యాక్సలరేషన్. దీని ఒక వన్ ఆఫ్ ద అప్లికేషన్ బాగా అర్థమైంటుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా సరే రిలేటివ్ యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ అయితే మనం ముందంతా కూడా యాక్సలరేషన్ కాన్స్టెంట్ అయితే కొన్ని ఈక్వేషన్స్ యూజ్ చేస్తాను. అదేంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఓకేనా,
ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అనేవి యూస్ చేయొచ్చు. వెన్ relative acceleration equals to constant, we can use equations of motion. అదేంటంటే v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటి, v ప్లేస్లో v రిలేటివ్ ఈక్వల్స్ టు u రిలేటివ్ ప్లస్ ఏ రిలేటివ్ ఇంటూ టీ, v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటి. నెక్స్ట్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ ఏటి స్క్వేర్, s relative equals to u relative t plus half a relative t square. Next, v square minus u square equals to 2as. చాలా ఉన్నాయి ఇలాంటి ఒక 6-7 ఈక్వేషన్స్ మనకు వస్తాయి. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం. వాటన్నిటిలో కూడా మనం వచ్చి ఫార్ములాస్ అనేవి అప్లై చేయొచ్చు. బికాస్ the acceleration is constant, therefore we can use equations of motion. Okay friends, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయగలుగుతాం దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఈ రిలేటివ్ యాక్సలరేషన్ సంబంధించి ఒక ప్రాబ్లమ్ చేద్దాం చూడండి. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే 2 బాడీస్ ఉన్నాయి అన్నమాట. ఒకటి ఏ, ఇంకొకటి బి. ఓకేనా, ఏ అనేది 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది అన్నమాట. బి అనేది 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఓకేనా, ఏ అనేది వచ్చి 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. బి అనేది 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. అండ్ వీటి మధ్య డిస్టెన్స్ అనేది 90 మీటర్స్ అయితే ఎంత టైంలో మీట్ అవుతాయి మనకు కనుక్కోవాలి. అట్ వాట్ టైం విల్ దే మీట్, ఏ టైంలో మీట్ అవుతాయో కనుక్కోవాలి. దీన్ని కావాలంటే మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే గ్రౌండ్ ఫారంలో చేయొచ్చు. ఎలా అంటే టీ అనే టైంకి మీట్ అవుతున్నట్టు తీసుకొని టీ అనే టైంకి బి అనేది సమ్ డిస్ప్లేస్ అయి ఉంటుంది. ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ తెలుసు, ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇన్ ద సిమిలర్ వే ఏ అనేది కూడా టీ అనే టైంలో ఎంత డిస్ప్లేస్ అయి ఉంటుంది అది మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. క్లియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏ డిస్ప్లేస్ అయింది, బి డిస్ప్లేస్ అయింది, ఈ రెండు మధ్య డిఫరెన్స్ 90 చేసుకొని మనం సాల్వ్ చేసామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో మనకు ఒక ఈక్వేషన్ రావచ్చు. దాన్ని మనం సాల్వ్ చేసుకున్నామంటే టీ అనే వాల్యూ కనుక్కోవచ్చు. అంటే గ్రౌండ్ ఫ్రేమ్లో చేయాలంటే కొంచెం పెద్ద కాన్సెప్టే వస్తుంది అనమాట. కానీ నేను రిలేటివిటీ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సింపుల్గా అయిపోతుంది. ఎలా చూడండి, ఏ యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 10, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ 10 ఐ క్యాప్. బి యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 5 ఐ క్యాప్. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, అంటే విత్ రెస్పెక్ట్ టు బి మాట్లాడుతున్నాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే యూఏ మైనస్ యూబి అంటే 10 మైనస్ 5 ఐ క్యాప్ వచ్చి నాకు 5 ఐ క్యాప్ అవుతుంది. సేమ్ అదే యాక్సలరేషన్ ఆఫ్ ఏ మనకి ఎంత అంటే 3 ఐ క్యాప్. యాక్సలరేషన్ ఆఫ్ బి మనకి ఎంత అంటే 5 ఐ క్యాప్. యాక్సలరేషన్ ఆఫ్ 5 కాదు 1 ఐ క్యాప్. యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి వచ్చి 3 మైనస్ 1 ఐ క్యాప్. మనకేమొస్తుందంటే 2 ఐ క్యాప్ వస్తుంది. ఈ రెండు ఇన్ఫర్మేషన్ మనకేం తెలియజేస్తుంది, సింపుల్గా విత్ రెస్పెక్ట్ టు బి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. అంటే మనం ఎప్పుడైనా సరే దేని రెస్పెక్ట్లో అయితే మాట్లాడుతున్నామో అది ఎప్పుడు రెస్ట్లో ఉన్నట్టే ఊహించుకుంటాం. అంతే స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. అంటే బి రెస్ట్లో ఉంటే, అంటే బి ప్రకారం బి రెస్ట్లో ఉన్నట్టు తీసుకుంటే బి ప్రకారము ఏ యొక్క వెలాసిటీ 5 మీటర్స్ పర్ సెకండ్. బి రెస్ట్లో ఉంటే ఏ వచ్చి 5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో తన వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, కేవలం ఇదే స్పీడ్తో వస్తున్నట్టు కనిపిస్తుంది అంటే అలా కాదనమాట. 2 మీటర్ పర్ సెకండ్ స్క్వయర్ యాక్సలరేషన్తో యాక్సలరేట్ అవుతూ తన పక్క వస్తాను. ఓకేనా, 90 మీటర్స్ దూరంలో ఉండే ఏ 5 మీటర్స్ పర్ సెకండ్ ఇనీషియల్ వెలాసిటీతో
2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో యాక్సలరేట్ అవుతూ 90 మీటర్స్ దాటుకొని తన దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మనకు బాడీని రెస్ట్లో ఉంచడం వల్ల చూడండి, రిలేటివ్ మోషన్ కాన్సెప్ట్ ద్వారా ఒక బాడీని రెస్ట్లో పెట్టి రిమైనింగ్ వచ్చి మనకు సింపుల్ అయిపోతుంది అనమాట. దానిలా కాంప్లెక్స్ చేయాల్సిన అవసరం లేదు గ్రౌండ్ ఫ్రేమ్ లాగా. స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి మనకి సింపుల్గా మన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేయొచ్చు. ఇనీషియల్ వెలాసిటీ ఉంది, యాక్సలరేషన్ ఉంది, రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది. ఎంత అంటే 90 మీటర్స్. అంటే ఎస్ఏబి ఈక్వల్స్ టు 90 మీటర్స్. ఈ 3 క్వాంటిటీస్ తెలుసు మనకు. ఎస్ తెలుసు, ఏ తెలుసు, యూ తెలుసు, టీ కనుక్కోవాలి. సింపుల్గా ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ని మనం యూజ్ చేయొచ్చు. ఎస్ ఎంత అంటే 90, యూ ఎంత అంటే 5t ప్లస్ హాఫ్, ఏ ఎంత అంటే 2 ఇంటూ టీ స్క్వేర్. 2 గెట్స్ క్యాన్సల్డ్. ఈక్వేషన్ నాకు ఏమవుతుందంటే టీ స్క్వేర్ ప్లస్ 5t మైనస్ 90 ఈక్వల్స్ టు 0. నాకు టీ వాల్యూ కావాలి. ఒక క్వాలిటీ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే వస్తుంది. టీ ఈక్వల్స్ టు మైనస్ బి అంటే -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 25 మైనస్ 4ac అండ్ 4 36, 360/2a అంటే 2. టీ ఈక్వల్స్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 385/2. టీ ఈక్వల్స్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 385 రూట్ 400 వాల్యూ 20 అంటే 385 అంటే 19.5, 19.6 ఉండొచ్చు. ఓకేనా. టైం నెగిటివ్లో రాదు కాబట్టి ఈక్వల్స్ టు -5 ప్లస్ 19.6/2 సెకండ్స్. అంటే ఈ రకంగా మనం దేని రెస్పెక్ట్ లేదు మాట్లాడుతున్నాం, దాని రెస్ట్లో తీసుకొని రిమైనింగ్ బాడీ యొక్క మోషన్ని మనం సింపుల్గా స్టడీ చేయొచ్చు అన్నమాట. అంతే, ఇంకేం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే తరహాలో ఎలివేటర్ టైప్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎలివేటర్ టైప్ క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, దీంట్లోనూ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలివేటర్ ఉంది, అదర్వైజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లిఫ్ట్. ఓకేనా. లిఫ్ట్లో వచ్చి ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనా. ఇతను ఏం చేశారంటే ఒక కాయిన్ని డ్రాప్ చేశారు. ఆ కాయిన్ ఫ్లోర్ నుంచి ఎంత హైట్లో ఉందంటే 1.5 మీటర్స్ హైట్లో ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎలివేటర్ వచ్చి పైకి వెళ్తాంది. ఎంత వెళ్ళాడుతుంది అంటే ఇనీషియల్ స్పీడ్ యూ మీటర్స్ పర్ సెకండ్ అన్నమాట. ఓకేనా. సేమ్ అదే విధంగా దీనికి యాక్సలరేషన్ అప్వర్డ్స్ ఎంత ఉందంటే 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అన్నప్పుడు ఎంత టైంలో కాయిన్ వచ్చి కింద వచ్చి రీచ్ అవుతుందో కనుక్కోవాలి. క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కూడా మనము రిలేటివిటీ కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ కాయిన్ గురించి మనం డిస్కస్ చేసాం అనుకోండి. కాయిన్ డ్రాప్ చేసినప్పుడు ఎంత వెలాసిటీ ఉంటుందంటే, చూడండి, మనిషి అయినా కానీ కాయిన్ అయినా కానీ ఇవి రెండు వచ్చి లిఫ్ట్ లోపల ఉన్నాయి. అంటే డ్రాప్ చేసేటప్పుడు లిఫ్ట్కి ఎంతైతే వెలాసిటీ ఉంటుందో కాయిన్ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద కాయిన్ ఈస్ యూ మీటర్ పర్ సెకండ్. ఓకేనా. మనం విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ లిఫ్ట్ మనకి ఎంత అంటే యూ మీటర్ పర్ సెకండ్. Therefore, initial velocity of coin with respect to lift is u minus u equals to 0 మీటర్ పర్ సెకండ్. అంతే కదా. అంటే లిఫ్ట్ లోపల కాయిన్ ఇలా డ్రాప్ చేసినప్పుడు లిఫ్ట్ లోపల ఉండే మనిషికి ఎలా కనిపిస్తుంది అంటే రెస్ట్లో నుంచి ఇలా పడుతున్నట్టు కనిపిస్తుంది. అంతే, ఇంకేం లేదు. అది మనకి ఇన్ఫర్మేషన్ తెలిసేదా. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ కాయిన్ విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ ఉండేది కదా మనిషికి కనిపిస్తుంది. ఎంత అంటే 0 మీటర్ పర్ సెకండ్. సిమిలర్లీ, ఎప్పుడైతే డ్రాప్ చేస్తున్నామో యాక్సలరేషన్ ఆఫ్ కాయిన్, ఎప్పుడైతే మనిషి ఆ కాయిన్ పట్టుకున్నప్పుడు
లిఫ్ట్కి ఎంతైతే యాక్సలరేషన్ ఉంటుందో మనిషి కూడా అంతే యాక్సలరేషన్ ఉంటుంది, కానీ కూడా అంతే యాక్సలరేషన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అతను ఇలా డ్రాప్ చేస్తున్నాడు, లిఫ్ట్ యొక్క యాక్సలరేషన్ కాదు ఉండేది, దేని యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల కింద పడుతుంది. ఫ్రెండ్స్, కాబట్టి యాక్సలరేషన్ ఆఫ్ ద కాయిన్ ఈస్ గ్రావిటీ విచ్ మీన్స్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చెప్పే అర్థమవుతుంది అనుకుంటా. అంటే వదిలేసే అంత వరకు, జస్ట్ వదలక ముందంత వరకు కాయిన్కి దేని యొక్క యాక్సలరేషన్ ఉందంటే లిఫ్ట్ యొక్క యాక్సలరేషన్ ఉంది. ఓకేనా, దేని యొక్క వెలాసిటీ ఉందంటే లిఫ్ట్ యొక్క వెలాసిటీ. ఇప్పుడు వదులుతుందో లిఫ్ట్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ వచ్చింది, ఎప్పుడు వదులుతుందో గ్రావిటీ యొక్క యాక్సలరేషన్ అయితే వచ్చింది. అది మైండ్లో బాగా పెట్టుకోవాలి. ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ లిఫ్ట్ లేకపోతే ఎలివేటర్ మనకి ఎంత అంటే అప్వర్డ్స్ ఉంది, A = 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫ్రెండ్స్, డౌన్వర్డ్ క్వాంటిటీస్ని ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి. యాక్సలరేషన్ ఆఫ్ లిఫ్ట్ అప్వర్డ్స్ ఉంది కాబట్టి -2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ కాయిన్ విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ ఏమవుతుంది? యాక్సలరేషన్ ఆఫ్ కాయిన్ మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ లిఫ్ట్. ఫ్రెండ్స్, అంటే యాక్సలరేషన్ ఆఫ్ కాయిన్ G మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ లిఫ్ట్ ఎంత అంటే -A, అంటే G + A. అంటే మనకి ఎంత వస్తుంది అంటే 10 + 2 = 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఎప్పుడైనా సరే లిఫ్ట్ పైకి వెళ్తా ఉంటే రిలేటివ్ యాక్సలరేషన్ ఎంత ఉంటుందంటే G + A ఉంటుంది, 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఎంత డిస్ప్లేస్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ అంటే 1.5 మీటర్. కాబట్టి ఎస్ రిలేటివ్ = 1.5 మీటర్స్. ఎస్ ఉంది, ఏ ఉంది, యూ ఉంది, టీ కనుక్కోవాలి. కాబట్టి సింపుల్గా మనము ఏ ఫార్ములా చేయాలంటే S = UT + ½ AT². 1.5 = యూ మనకి ఎంత అంటే 0, కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. ½ × 12 × T². 2 1 is 2 6. Therefore 60² = 1.5. T = 1.5/6 root of 1.5/6. ఫ్రెండ్స్, ఈ రకంగా రిలేటివిటీని యూజ్ చేసుకుని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇదంతా కాకుండా మనం సింపుల్గా ఇంకా వేరే కూడా సాల్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, డ్రాప్ చేస్తున్నాడు. ఓకేనా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఎక్కడి నుంచి? మనం బయట నుంచి చేస్తే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాదు, ఎందుకంటే లిఫ్ట్ పైకి వెళ్తుంది, కానీ కూడా లిఫ్ట్ యొక్క వెళ్తుంది కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇలా ఉంది, ఇలా మనం ఫ్లిప్ చేసినట్టు ఉంటుంది అనమాట. అందులో లిఫ్ట్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఇది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసరికి లిఫ్ట్ కొద్దిగా పైకి వచ్చింది. కాబట్టి గ్రౌండ్ ఫ్రేమ్లో మాట్లాడాలంటే కొద్దిగా కాంప్లెక్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి లిఫ్ట్ ఫ్రేమ్లలో మాట్లాడదాం. ఓకేనా, లిఫ్ట్ ఫ్రేమ్లోనే ఇది ఇలా డ్రాప్ చేసినట్టు అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ హెచ్ అనే హైట్ రావడానికి ఎంత టైం తీసుకుందంటే T = √2h/g. ఇక్కడ రిలేటివిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి H రిలేటివ్/G రిలేటివ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి T = √2h/g అన్నాం కాబట్టి 2h రిలేటివ్ ఎంత ఉందంటే 2 × 1.5/g రిలేటివ్. ఓకేనా, రిలేటివ్ యాక్సలరేషన్ మనకి ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. 2 1 is 2 6 అంటే √1.5/6 సేమ్ ఆన్సర్ వచ్చింది. ఫ్రెండ్స్, అంటే సింపుల్గా మనకు తెలిసిన ఫార్ములాస్ని కూడా రిలేటివిటీస్ మనం యాడ్ చేసామంటే అయిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, అదే మనకి కిందకి వస్తుంది అనుకోండి, ఇది కేస్ 1. ఓకేనా, కేస్ 1 యాక్సలరేషన్ ఆఫ్ ఫోర్స్ ఉండుంటే మనకు ఎలా వచ్చిందంటే T = √2h రిలేటివ్ బై ఇక్కడ మనకి రిలేటివ్ యాక్సలరేషన్ G + A వచ్చింది. అదే కేస్ 2లో మనము యాక్సలరేషన్ డౌన్వర్డ్స్ తీసుకొని ఉండుంటే ఏమొచ్చింది? T = √2h రిలేటివ్ బై G - A వచ్చింది. ఎందుకు? G కూడా డౌన్వర్డ్స్, A కూడా డౌన్వర్డ్స్, G - A కదా రిలేటివ్ యాక్సలరేషన్. ఫ్రెండ్స్, సింపుల్గా ఏ రకంగా చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సేమ్ దీంట్లోనే ఇంకొన్ని కాన్సెప్ట్లు డిస్కస్ చేద్దాం. చూడండి, ఎట్టో రిలేటివిటీ మనం యూజ్ చేసామంటే సింపుల్ కాన్సెప్ట్ అయిపోతుందని డిస్కస్ చేసాం కదా. దీంట్లోనే కొన్ని చేద్దాం. చూడండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లిఫ్ట్. ఈసారి ఏం చేస్తున్నామంటే యూ రిలేటివ్ అంటే నేను ఇక్కడ ఇచ్చింది చూడండి, యూ అంటే వెలాసిటీ ఆఫ్ కాయిన్ విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ ఇచ్చాను. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు నాకు దీంట్లో ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలనుకోండి. ఓకేనా, మామూలుగా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటంటే వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీకి 2u/g. కానీ ఇక్కడ మనం వచ్చి లిఫ్ట్లో నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాము, విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ మాట్లాడాలి కాబట్టి 2u రిలేటివ్ బై g రిలేటివ్. సేమ్ అదేవిధంగా హైట్, మ్యాక్సిమం హైట్ ఎంత పోయింది తెలుసుకోవాలనుకోండి, మనకేమొస్తుంది u²/2g కదా. ఇక్కడ మనకి u రిలేటివ్ స్క్వేర్/2g రిలేటివ్. ఓకేనా, అదే యాక్సలరేషన్ అప్వర్డ్స్ ఉంటే g+a వస్తుంది, g రిలేటివ్ ప్లేస్లో. అదే యాక్సలరేషన్ డౌన్ ఉంటే g-a వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ కేవలం దీంట్లో ఒకటే కాదు, ఒకవేళ ఇదే లిఫ్ట్లో మనకి ప్రొజెక్టైల్ మోషన్ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ని ఇలా వేసాం యూ అనే వెలాసిటీతో, దట్ టు దిస్ ఇస్ ద యూ రిలేటివ్. కాయిన్ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మామూలుగా ప్రొజెక్టివ్ మోషన్ మనం ఏమేమి డిస్కస్ చేసామంటే సేమ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కున్నాం, మ్యాక్సిమం హైట్ కనుక్కున్నాం, రేంజ్ కూడా కనుక్కున్నాం. జస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనం ముందు అయితే ఏది ప్రొజెక్టైల్ మోషన్ అప్లై చేస్తాం ఆ ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. కానీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమవుతుందంటే 2u రిలేటివ్ బై g రిలేటివ్. ఓకేనా, 2u sin θ/g. నెక్స్ట్ హైట్ వచ్చి u² sin² θ/2g. ఓకేనా, మనం ముందు ఏ ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తామో దాని రిలేటివ్ అనేది మనం మెన్షన్ చేస్తే చాలన్నమాట. ఇక్కడ ఏమవుతుంది u రిలేటివ్ స్క్వేర్ sin 2θ/g, g రిలేటివ్. ఓకేనా, ఈ ఫార్ములాస్ అంతా కూడా మనం పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవంతా కూడా మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్ అన్న. జస్ట్ మనము విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ మాట్లాడేటప్పుడు మనం ఆ కాన్సెప్ట్స్లో ఆ టర్మ్స్లో రిలేటివ్ అనేసి మనం యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, మీకు ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఏం ఇక్కడ రిలేటివ్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే జే రిలేటివ్ లేకపోతే ఏ రిలేటివ్లో అప్వర్డ్స్ అయితే యాక్సలరేషన్ అప్వర్డ్స్ అయితే మనకి జీ రిలేటివ్ మనకి ఏమవుతుందంటే g+a, యాక్సలరేషన్ డౌన్వర్డ్స్ అయితే జీ రిలేటివ్ మనకి ఏమవుతుందంటే g-a. ఓకేనా, ఇంకా మనం యూ రిలేటివ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి వాడు క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ వేస్తాడు, లేకపోతే ఇవ్వకపోయినా కూడా మనం సింపుల్గా ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే తరహాలో ఇంకా కొన్ని న్యూమరికల్స్ చేద్దాం చూడండి.